బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న ఘర్షణలకు త్వరలో ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంది. ఆ దిశగా కీలక ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ మళ్లీ తెరుచుకోనుంది. అమెరికాతో కుదురుతున్న ఒప్పందంలో హార్ముజ్ జలసంధి పునఃప్రారంభంతో పాటు ఇరాన్పై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం కూడా భాగమని అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రత్యేక చర్చలు తర్వాతి దశలో ప్రారంభమవుతాయని చెప్పారు. ఒప్పందం ప్రకారం అమెరికా ఇరాన్పై అమలు చేస్తున్న షిప్పింగ్ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తోంది. ప్రతిగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని తిరిగి అంతర్జాతీయ నౌకాయానానికి అందుబాటులోకి తీసుకొస్తోంది. అనంతరం 60 రోజుల పాటు అణు కార్యక్రమంపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా అధిక స్థాయిలో సుసంపన్నం చేసిన యురేనియం నిల్వలను తొలగించడం, ధ్వంసం చేయడం వంటి అంశాలపై చర్చలు సాగనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్కు ముందస్తుగా ఎలాంటి ఆర్థిక సాయం ఉండబోదని అమెరికా స్పష్టం చేసింది. ఒప్పంద నిబంధనలను ఇరాన్ అమలు చేసిన మేరకు ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన ఆస్తుల విడుదల వంటి ప్రయోజనాలు దశలవారీగా కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ చర్చలో పాకిస్తాన్, ఖతార్ కీలక మధ్యవర్తులుగా వ్యవహరించాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అవగాహన ఒప్పందంపై అంగీకారం కుదిరిందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఇరాన్పై ప్రణాళికబద్ధమైన దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. చర్చలు సానుకూల దిశగా సాగుతున్నందున ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాల్లో అత్యంత కీలక మార్గం. ఇది తిరిగి తెరుచుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది భారతీయ నావికులు, కార్మికులకు కూడా ఇది కొంత ఊరటనివ్వనుంది.